కాలగోటు ముందు మన చిత్ర బలాదూరండి. జాగ్రత్త. చిత్ర కాలగోటు ముందు రంగనాయక బలాదూరండి. మరి వాళ్ళ ఇంటికి 7-8 సార్లు మీరెందుకు వెళ్ళారు? బుద్ధి గడ్డి తిని దాని ఇంటికి వెళ్తే నువ్వు అంటున్నారు రాస్కేల్. మీ ఇంటికి వస్తే మీరు అంటూ ఉంటే బొట్టంబడి బొట్టు సొక్కంబడి సొక్కు. ఏమిటవి? ఆడంతా బాస్కాల్. అయినా మర్యాద గురించి దానికేం తెలుసండి? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే కనుక జీవితకాలం మర్చిపోలేరండి. అయినా నేను ఎలాంటి దాన్ని అనుకున్నారు? అలాంటి దాన్ని కాను అప్పలకొండ మర్యాద చేస్తాను అప్పలకొండ. నిల్చుంటే బాగుంటుంది. కొడాలి వీరాంజనేయులు గారి జ్ఞాపకార్థం జయశ్రీ నాట్య మండలి అధినేత కొడాలి వీరాంజనేయులు గారి జ్ఞాపకార్థం కళాభిమానులు మీ పేరు కొండయ్య గారు ఒక 50 రూపాయలు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ చదివించున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సోదరుడు ఏవిఆర్ నాయుడు గారు కళాభిమానంతో 100 రూపాయలు చదువుతున్నారు. వారికి విఘ్నేశ్వర స్వామి వారు, గంగాడమ్మ తల్లి, శ్రీరామచంద్రమూర్తి వారు ఎల్లమైన అష్టైశ్వర్య భోగభాగ్యం ఇచ్చి సదా కాపాడుదాకా. అలాగే చేవేంద్ర వాస్తవ్యులు దుంపల కుమార్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ గంగానమ్మ తల్లి చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. కూర్చోండి. వద్దండి. ఏమండి? కూర్చోండి, రండి. వేడి శరీరం వేసే లోపల తొందర కొద్ద పేలమని పడిపోయాడు. ఏమిటో ఏం చేస్తారండి అలా పడిపోయారు? రోజులు వచ్చినాయిలే, చెయ్యాలి మరి. అభినయం కాలిపోను వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం, ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఎంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుగు పోగునప్పుడు కోడి గాంటకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము ప్రియమునుట, రాగము ప్రియమునుట, సరాగములాడుట, దీని సొమ్ములేలాగునైన సానికలను నిలవేయుట, చప్పుడై కరణి పైకము
లోటు లేని వారు. ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నావా? అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు. ఎవరండి ఆ గాడిద అంది? ఇవి గాజురాలు ఉంగరాలని ఎవరండి ఆ గాడిద అంది? గాడిద ఏమండి? అవి తిన్నగా కనపడక నేనేనండి అన్నాను. ఊరుకోండి, ఎవరో అన్నారన్న యాంగిల్లో పడిపోయారు కానండి. మీరు గాడిద అయితే మీ గురించి వచ్చినోడు అడ్డగాడిది కదండి. గాజురాలు ఉంగరాలా? చూడండి. అబ్బా పోదు, అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియదు చెప్పండి. ఓ కళ్ళు బండి పోరు పెట్టుకుని చూస్తారా? మరి మీరు ఇస్తారా? మరి వెంటనే ఇస్తానండి. అంత ఊసావు పెట్టి చాలా రోజులు అయిందండి. అయితే మాత్రం ఉప్పు రాస్తారా? గర్భధానం లేదు, నా శోభనం. అవునులే, అప్పుడు పెట్టేదో వీడు మొరటోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. వీడు మొండోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. మీరు అట్ట కలిపితే నేను అట్ట తట్టండి. మీరు కలిపితే పట్టు తప్పుద్ది. కదపకపోతే పెట్టేస్తారా? పుష్ప తగ్గేదేలే చూసేకి అగిరప మదిగి వదిలే మోటూరులోనే ఉండిపోదాం. నేను కూడా కడప బాను. ఎక్కడే రోజు నాటకం ఆడటం తెల్లవాడటం ఇక్కడే ఉండిపోవడం. ఏంటి పుష్ప? పుష్ప నేనేం ఫ్లవర్ అనుకుంటివా? ఇది పుష్ప తగ్గేదిలా. నువ్వు పెట్టింది ఒకటే, ఇంకా చాలా ఉండయి. అబ్బా ఒకటి బాగోదు కనుక మాకు తిప్పలో ఫైరు పుష్ప ఫైరు. ఈ దేహమే మీది, మీకు ఉపయోగపడి దేహం ఎందుకో ఆ చదువుబడండి. ఇంకలేవా అంతేనా? అలాగే పెద్దలు కొరగంటి చింటిబాబు గారు కళాభిమానంతో ఒక 100 రూపాయలు చదువుతున్నారు. వారికి విఘ్నేశ్వర స్వామి వారి గంగాడమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తి వారి ఎల్లగల అష్టైశ్వర్య భోగభాగ్యం గురించి సదా కాపాడుగా. ఎలా ఉన్నాయి? బాగోండి. మరి బంగారు సొమ్ములు అవి నావే మన ఇచ్చేది కండి. ఏవి ఇవా? అసలు నువ్వెవరు?
ఇంతసేపు పుష్ప ఇప్పుడు ఫ్లవరు. ఏమండో ఏనండి ఏనండి మీ పేరు లేదా అండి? నేను సుబ్బారావుని. ఏ సుబ్బారావు? ఏ సుబ్బారావు? అప్పారావు గారు అబ్బాయినే. ఏమండి సుబ్బారావు గారు, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. ఏమిటో? అమ్మ మణి ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి నానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమి ఇచ్చినా కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. బాగానే ఉందిలే మీ యాక్టింగ్. అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు. నాకు కనపడలేదు అనుకున్నారా? ఏంటది? నంది కాదులే, నీకు ఇచ్చింది పందిని మా అమ్మ చెప్పింది. దాని ఫోటో కూడా తీసి ఇంట్లో పెట్టుకున్నా ఉంటుంది. అది ఆ మూతి కూడా పందిదే. సరే కానీ నాకు వద్దండి ఈ ఉంగరాలు. వద్దు. ఏమిటో నేను ఆలోచిస్తుంటే మీరు అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, కానీ లేకపోతే చింతామణి నా ఉంగరాలు అన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి. అయినా నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మరి ఏమైనా ఈనాటి సంబంధమా? యుగ యుగాల బంధమండి. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలమా? అసలు రూసే మనకు వద్దండి. మన ఇంట్లో ఏముంది? గంధం, శ్రీగంధం సిద్ధంగా ఉంది పుష్ప. గంధం అయితే కొంచెం బంధంగానే పోయింది. రాస్తారా? ఆనందాడండి ఆనందాడండి
అందాలండి ఆనందాలండి